అయితే ఈ విషయాన్ని రాజమౌళి సీక్రెట్గా ఉంచినప్పటికీ లీకుల వీరుల ద్వారా బయటకు వచ్చేసిందనే టాక్ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ పృథ్వీరాజ్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీరాజ్ సలార్తో పాన్ ఇండియా నటుడు అయ్యాడు. ఆ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రభాస్తో పోటీపడి నటించాడు. తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జక్కన్న అతనిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకోరు కాబట్టి పృథ్వీరాజ్ వెంటనే ఓకే చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ రాజమౌళి కాంబోలో పృథ్వీరాజ్ నటిస్తున్నారనే టాక్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.